పూజారి గారు ఎక్కడ? నేనేనండి. చూడండి, పక్క ఊళ్ళో ఒక పాపని కిడ్నాప్ చేశారు. అందుకే ఈ ప్రాంతాన్ని తనిఖీ చేస్తూ ఇక్కడికి వచ్చాను. ఈ బాబు ఎవరు? మావాడే. ముద్దుగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. పిట్ట కొంచెమే గాని కోత ఘనమే. సీత, విష్ణుని లేవు, నేను ఎత్తుకుంటాను. వద్దండి, నేను ఎత్తుకోగలను. అదిగా సీత, వాడిని ఎత్తుకుని నువ్వు నడవలేవు. ఇలా ఇవ్వు చెప్తాను. పర్వాలేదండి. ఏమిటో నీ పిచ్చి. చెప్తే అర్థం చేసుకోవు కదా. విష్ణు వచ్చి 2 రోజులు కాలేదు, ప్రాణాలన్నీ వాడి మీద పెట్టుకున్నావు. నిజమేనండి, విష్ణు నా ప్రాణం. వీళ్ళు లేకుండా నేను బతకలేను. మనమంటే గిట్టని వాళ్ళు వీణ్ణి మనకు దూరం చేస్తారేమోనని భయం వేస్తోందండి. మనకెవరూ శత్రువులు లేరు కదా. అలాంటప్పుడు విష్ణుని ఎవరెత్తుకుపోతారు చెప్పు? అంతా నీ భయం గాని. వాడిని లైవ్ అదే. ఏమండి, ఆ ఎస్ఐ చెప్పిన పిల్లల దొంగలు ఎవరైనా మన విష్ణుని ఎత్తుకుపోతేనో? ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ కూడా జరుగుతుందని కూడా పొరపాటు సీత. నువ్వు నడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పిల్లల దొంగ నన్ను ఎత్తుపోతానన్నా? అవునన్నా. నువ్వేం భయపడకమ్మా. నేను దొంగలు దొరకంగా నన్ను ఎవ్వరూ ఎత్తుకుపోలేరు. ఇంటికన్నమ్మా ఆకలి వస్తుంది. అవన్నా పొద్దుగాల నుంచి గుడ్డ పైసా లేదు. గిరాకీ మొత్తం డల్. అందుకనే కొట్టు కట్టేసి పెండ్లంతో సినిమా పోదాం అనుకుంటున్నా. అరే రాజన్న, పొద్దుగాల నుంచి గేనే కూర్చున్నావు. ఇవాళ ఇంటర్వ్యూ ఏం లేదా? అరే ఉండు, జర గరం గరం చాయ్ తాగితే అబ్బో చాలా హుషారు వస్తుంది. ఇక రాజన్న తీసుకోవే. అరే తాగనా? పర్వాలేదు తాగు. తాగనా? నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత తాగి చాయ్ పైసలు వడ్డీతో సహా తీసుకుంటా. తాగే, పర్వాలేదు తాగు. ఏం దేవదాస్, మీ మందు కార్యక్రమం బాగా సాగుతుందా? ట్రింగ్ 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 శక్తి గ్యాస్ మీ ఇండ్లకు తెచ్చుకోండి, మీ ఇళ్ళకు సంతోషం పంచండి. ట్రింగ్ ట్రింగ్. గవర్నమెంట్ ధరలకే శక్తి గ్యాస్ లభిస్తుంది. ట్రింగ్ ట్రింగ్. ఏ అదిగిరి, టీవీ యాడ్ గాని చూసావా? లేనా, రేడియోలో ఈదు బాతి పాటల మధ్య నిన్న. ఎట్లుంది నీ గ్యాస్ బిజినెస్? బాగుందయ్యా. ఓ చాయ్. ఏం రాజా, ఎలా ఉన్నావు? ఖాళీ. 24 అవర్స్ ఖాళీ. నా జేబులు ఖాళీ, నా బ్రతుకే ఖాళీ. చాయ్ తీసుకున్నా. మన రాజన్నకు కూడా ఏదైనా ఉద్యోగం వస్తే మంచిగా ఉంది అన్న. జర్రా రికమెండ్ చేసి మీ గ్యాస్ కంపెనీలో మన రాజన్నకి ఏదైనా ఉద్యోగం ఇప్పించరా? అదే నో, నాకు రికమెండేషన్ అక్కర్లేదు. వేస్ట్. నా చదువు వేస్ట్, నా డిగ్రీ వేస్ట్, నా బ్రతుకే వేస్ట్. రాజా, నేను నీలాగే ఒకప్పుడు చాలా డిప్రెస్ అయిపోయి చచ్చిపోవాలనుకున్నాను. కానీ శక్తి గ్యాస్ డీలర్షిప్ తీసుకున్న తర్వాత బతుకు మీద ఆశ చిగురించింది. నాతో పాటు 10 మంది బతుకుతున్నారు. నీకు మంచి రోజులు వస్తాయి, కంగారు పడు. అరే, ఆశ్చర్యంగా ఉంది రాజా. ఈ పేపర్లో ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం గురించి పడింది. జీతం 5,000. నీ క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోతాయి. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్. పేపర్ కూడా మంచి సమయానికి దొరికింది. అవునా? ఆ ఈ ఉద్యోగం నాకు వస్తుందా? వస్తుందా రాదా అన్న అనుమానాలు మానేసి వెంటనే అప్లై చేసి అటెండ్ అవు. అవు రాజన్న, ఎళ్ళు. ఈ ఉద్యోగం నీ గ్యారంటీగా దొరుకుతుంది. అదో ఇష్ట కూడా ఎదురొచ్చింది. నీకంతా మంచి జరుగుద్ది.
ఏంటి అర్థం కావట్లేదు. ఆకలేస్తుంది. కాదు, ఐస్ క్రీమ్ కావాలా? కాదు. కావాలా? రమ్మంటావా? వాసంతి, వస్తున్నానమ్మా. ఛా! హాయ్ విష్ణు. హలో అంకుల్, అదేంటి కింద చూసి ఎవరికో సైకిల్ చేస్తున్నావు? నేనా? లేదే. వాసంత అంటే సైకిల్ చేస్తున్నావు కదూ? నువ్వు చూసావా? ఆంటీ ఇందాక నుంచి పిచ్చి పిచ్చి సైకిల్ చేస్తుంది. నాకేమో అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. ఏంటి? మిమ్మల్ని సాయంత్రం కలవమని. ఎక్కడ? అదే మీరు రోజు కలుస్తారే ఆ పార్క్ లో. ఓ విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్. సౌభాగ్యం, బాగున్నావా? అదేంటది వెళ్ళిపోతావేటి? ఏం బాగుంటావులే, మొగుడు సచ్చి 3 ఏళ్ళు అయింది, పక్కన మగాళ్ళు అయింది, ఉండలేని వయసు మరి ఇది. ఛీ, ముందు దారి వదులు, నేను వెళ్ళాలి. ఏంటంత అర్జెంట్? ఆగెళ్దు కానీ ఇదిగో సౌభాగ్యం, బోసుగా ఉన్న ఈ జల్లోకి మార్కెట్లో ఉన్న మల్లెపూలన్నీ అట్టుకొచ్చి నీకు ఆడేస్తాను. హాయిగా తురుముకుని బంగారులా మురిసిపోదు కానీ ఇదిగో నువ్వు కూడా సాటి ఆడదానిలాగా నిండు ముత్తైదులా తిరగడం కోసం గంపెడు కుంకుమ అట్టుకొచ్చి నీ పెరట్లో ఆడేస్తాను. కానీ నువ్వు అనాలి మరి. ఇదిగో అందమైన నీ చేతులకి 10 బంగారు గాజులు, సన్నని నడువుకి ఇదిగో బరువైన బంగారు వడ్డాను చేయిస్తాను మరి. కానీ నువ్వు అనాలి మరి. ఇక అందమైన ముక్కుకి వజ్రాలు ముక్కెరెట్టిస్తాను. కానీ నువ్వు అనాలి మరి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నాకు స్కూల్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఇదిగో సౌభాగ్యం, 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 ఆగెళ్దు కానీ ఏటంత అర్జెంట్? ఏటా చూపేటి? ఏదో నీకు కావాల్సినోడు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడే నీ నెగరేసుపై కిడ్నాప్ చేసేసి మ్యారేజ్ చేసుకుంటాను ఫీల్ అయిపోతారేమో. అట్లాంటి బేవర్స్ పని చేయడి పెదరాయుడు. ఇదిగో నిన్ను మెప్పించి నిన్ను ఒప్పించి నిన్ను నా దానిగా చేసుకుంటాను అనమాట. అది ఈ రాయుడు స్పెషాలిటీ. ఏమంటావ్? ఒప్పుకుంటావా? రాయుడు, నీకు పెళ్ళాం పిల్లలున్నా, మా నన్నెందుకు ఇలా వేధిస్తున్నావు? నేను చావనేం చేస్తాను గాని నీకు మాత్రం లొంగను. నా దారి వదులు. ఇదిగా సౌభాగ్యం, సౌభాగ్యం, వదలను, దారి వదలను, నిన్ను వదలను. ఏమన్నావు? సావనైనా సత్తాను కానీ నా దానివి కానన్నావు. ఎట్టా కావో నేను చూస్తాను. ఇదిగో నువ్వు సచ్చే లోపల నిన్ను ఆ దానిగా చేసుకుంటా అనమాట. అది ఈ రాయుడి స్పెషాలిటీ. అది ఈ జన్మలో జరగదు. అది ఈ జన్మలోనే జరుగుద్ది. చూస్తావా? ఇదిగో సౌభాగ్యం, నువ్వేమో యంగ వీడవి, నేనేమో యంగ మన్మధుండి. నిన్ను నా దానిగా చేసుకుంటానంటున్నాను. నువ్వు కాదు పొమ్మంటున్నావు. ఇదిగో ఎట్టా కావో నేను చూస్తాను కదా. విశాలమైన నిధులు బొట్టు కోసం తాతాలు ఆడిపోతుందని నాకు తెలుసు మరి. రే ఆ బొట్టు ఎదురా, ఇదిగో ఈ బొట్టు ఎట్టేసి నిన్ను పెర్మనెంట్ గా నా దానిగా చేసేసుకుంటాను మరి. ఆ? రాయుడు, రాయుడు, ఒక్కసారి కొడితే అపోలోలో చేరావు, ఇంకోసారి కొడితే మెడ్విన్ లో చేరావు, ఈసారి కొడితే ఏ స్టార్ హాస్పిటల్లో చేరావు. డైరెక్ట్ గా నరకానికే వెళ్తావు. వద్దులేవే బాబు, నీకెందుకు శ్రమ? ఇదిగో నేనే వెళ్ళిపోతానులే. అయినా ఆడవాళ్ళ ముందు ఫైటింగ్ నాకు అంత ఇష్టం ఉండవు. రే ఈ కుంకుమ ఉంచరా, మళ్ళీ పని ఉంటది. మళ్ళీ కలుద్దాం సౌభాగ్యం. థ్యాంక్స్. హాయ్ వసంత్, ఏంటి విషయాలు అర్జెంటే కలవమన్నా? నిన్నొకసారి తనివి తీరా చూద్దామని. కొత్తగా మాట్లాడుతున్నాయండి. బొమ్మలేసు నీకు కనిపిస్తూనే ఉంటాగా. కనిపిస్తుంటావు అనుకో, కానీ ఇక ఎన్నో రోజులు నిన్ను చూసే అదృష్టం నాకు ఉండదు పార్థు. ఏమిటా మాటలు? అవును పార్థు, మా అమ్మ నాన్న ఓ ముసలాడికిచ్చి పెళ్లి పేరిట నన్ను అమ్మేస్తున్నారు. నోనో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇదే కనుక జరిగితే నేను బ్రతకడం వేస్ట్. నువ్వేం చేయగలవు? నిన్ను నేను ప్రేమిస్తున్నాను కానీ నన్ను. అంటే నేను ప్రేమించట్లేదంటావు వాసంతి? నువ్వు లేని ఈ జీవితాన్ని నేను ఊహించుకోలేను. మరి మన పెళ్లి జరుగుతుంది. జరగదు. మా నాన్న జరిపించకపోతే ఏం చేస్తావు? ప్రేమించడం మానే, ప్రేమిస్తున్నానని చెప్పడం కూడా మానే. మన ప్రేమ ఫలించాలంటే మన ఇద్దరం కలిసి పారిపోవాలి, లేదా ఏదైనా విషయం తాగి చావాలి. నువ్వు చావక్కర్లేదే, నే చంపుతానే నిన్ను. మాట్లాడకు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఈ భాగవతం. కాలనీలో పరుగు తీస్తున్నారు మీరిద్దరు. నడు నడు.
గట్ల గుస్సా చేయకన్నా చెర్ర ఆలోచించరా ఈ కలుపుకునే వాళ్ళ కూడా నాకు చెప్పడమేనా వికాసంలో పాలు కలపడం అనుకున్నావా జీవితంలో పాలు పంచుకోవడం ఇది నడు తాగుబోతు విధం కూడా నాకు చెప్పడమేనా నడవే నడు నడవంటే ఊగులు పడితే నేను ఉన్నాగా. గుడ్ మార్నింగ్ టీచర్. సార్ రామాచారి మాస్టర్ గారు ఇంకా రాలేదా? రామాచారి గారు డిఓ గారితో మాట్లాడడానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. నేను ఆయన కోసమే చూస్తున్నాను. సార్ ఈ మధ్య చాలా మంది పిల్లలు స్కూల్కి రావట్లేదు. నాకు తెలుసమ్మా, కానీ నేనేం చేయను. మన స్కూల్లో దయ్యాలున్నాయన్న పుకారు కాలనీ అంతా వ్యాపించింది. దయ్యాలేంటి మన స్కూల్లో ఉండడం ఏంటి సార్? అసలు దయ్యాలంటూ ఉంటే శ్మశానంలో ఉండాలి గాని. దయ్యాలు శ్మశానంలో ఉంటాయనేది పాతకాల పుకారమ్మా. అవి వెరైటీ కోసమని స్కూల్కి మకా మార్చేయేమో. సార్ కుర్రాడు దయ్యాలను చూసినాడంట సార్. ఎరా, నువ్వు నిజంగా దయ్యాన్ని చూసావా? అవును సార్, దయ్యం నల్లగా ఉంది, తెల్ల చీర కట్టుకుంది, పక్కపక్క నవ్వుతూ మీరు రోజు కూర్చుంటారే ఆ కుర్చీలో కూర్చుంది. నన్ను దగ్గర రమ్మనింది, నేను రానన్నాను. పట్టుకోవడానికి వచ్చింది, నేను పారిపోయి వచ్చాను. నిజంగా? అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా? నిజం చెప్పు, దయ్యాన్ని చూసావా? కుర్రాడు అబద్ధాలు ఎందుకు చెప్తాడు సార్? స్కూల్కి రావడం ఇష్టం లేక, స్కూల్ ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో స్కూల్లో దయ్యాలున్నాయని అబద్ధం చెప్తున్నావు కదూ? రాజు, నేనంటే నీకు చాలా ఇష్టం కదూ. అవును టీచర్. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పమ్మా. నిజమే చెప్తున్నా టీచర్. ఈరోజు తొందరగా స్కూల్కి వచ్చాను, అప్పటికి పిల్లలు ఇంకా ఎవ్వరు రాలేదు. నేను ఒక్కడిని క్లాస్ రూమ్లోకి వెళ్ళాను, అంతే. ఆ దయ్యం పక్కపక్క నవ్వుతూ కుర్చీలో కూర్చుంది. దయ్యానికి నోట్లో పళ్ళకు బదులు కూరలున్నాయి కదూ. నువ్వు ఉండరా, వాడిని చెప్పని. అవును సార్, దయ్యానికి నోట్లో పెద్ద పెద్ద కూరలున్నాయి. రక్తం తాగేస్తారా అంటే నేను భయపడి పరిగెత్తుకుని పారిపోయి వచ్చేసాను సార్. సరే నువ్వు వెళ్ళు. పిల్లాడు భయపడినట్టున్నాడు సార్, భయంతో ఏదేదో మాట్లాడుతున్నాడు. టీచర్ టీచర్, ఏంటమ్మా? నేను పద్మజ వస్తుంటే జాంపల్ అబ్బాయి కనిపించాడు. జాంపల్ తీసుకొని తిరిగి చూస్తే పద్మజ కనిపించలేదు. పద్మజ ఎవరు? ఏ స్కూలు? మన స్కూల్ కాదు టీచర్, పక్క కాలనీలో ఉంటుంది. ఆ పాప కూడా కనిపెడట్లేదు. ఆ పాపని కూడా దెయ్యాలేమైనా? ఛ, దయ్యాలు లేవు, గాడిద గుడ్డు లేదు, అంతా ఒట్టి పుకార్లమ్మా. నువ్వు ఈ అమ్మాయిని తీసుకుని క్లాస్కి వెళ్ళు. నేను రామాచారితోనూ డిఓ గారితోనూ మాట్లాడొస్తాను, సరేనా? విష్ణు, ఇక్కడేం చేస్తున్నావురా? మా ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఆడుకున్నాను, రమ్మంటే రావట్లేదు నాన్న. చూడు నాన్న, స్కూల్లో దెయ్యాలున్నాయని పుకారు మొదలైంది. అందరూ భయపడుతున్నారు. స్కూల్కి ఎవరు పిల్లలు రావటం లేదని ప్రిన్సిపాల్ గారు ఇందాకనే చెప్పారు. చూడు, ఈ విషయం తేలే వరకు ఇక్కడికి రాకుండా జాగ్రత్తగా ఉంటాం మంచిది నాన్న. నానా, నిజంగా ఇక్కడ దెయ్యాలుంటాయంటవా? ఏమోరా, ఒకవేళ ఉన్నా కూడా నీలాంటి మంచి పిల్లల దగ్గరికి ఏమీ రావు. ఎందుకు రావు నానా? ఎందుకు రావంటే పిల్లలు దేవుళ్ళతో సమానం విష్ణు. దేవుళ్ళని చూస్తే దెయ్యాలకు భయం కదా. పిల్లలు దేవుడైతే మరి దేవుడున్న స్కూల్లో దెయ్యాలు ఎందుకు వస్తాయన్నా? రావు రావు నాన్న. కానీ మన స్కూల్లో దెయ్యాలు లేవు నాన్న. స్కూల్లోకి దెయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ ఉంటే అంటున్నాడు కదా. అదంతా ఎవరో గిట్టని వాళ్ళు చేసే ప్రచారం రా. మరి దేవుడు ఉన్నాడు అంటున్నావు కదా, అలాంటప్పుడు దెయ్యాలు కూడా ఉండాలి కదా. అవుననుకో, కానీ ఇది కలికాలం కదా. ఇక్కడున్న చెడ్డ మనుషులే కురివి దెయ్యాలు లాంటి వాళ్ళు అన్నమాట. అసలు దెయ్యాలు వీళ్ళని చూసి బెదిరిపోయి ఎప్పుడో పారిపోయాయిరా. దెయ్యమా? ఎక్కడా? అమ్మో బాబోయ్! ఊరికేనా భయపడవా? అమ్మ పడవా, నన్నే భయపెడతావా? ఇంటికి పద, చెప్తా. మీ అమ్మతో చెప్పి నీ సంగతి తెలుస్తా. ఇది డైనోసార్ బొమ్మ. అంటే అంటే రాక్షస బల్లి. బల్లిలో కూడా రాక్షసి బల్లి ఉంటుందేంటి? ఎందుకుండవు, ఉంటాయి. సిటీకెళ్ళి ఇంగ్లీష్ సినిమా చూడు, అందులో అన్ని రాక్షస బల్లులే.
ఎన్నాళ్ళ నుంచో పాప రక్తం తాగాలనుకుంటున్న ఓ నా క్షుద్ర దేవతల్లారా రండి, ఈ పాప రక్తం మీరు తనివి తీరా తాగండి. మీ శక్తులన్నీ నాకు ప్రసాదించండి. రండి. ఓం హ్రీం. విష్ణు విష్ణు ఏం చూస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే రాక్షస బలిని చూడడానికి వెళ్తున్నావా ఏంటి? రాక్షసి బలికి చూడడానికి వెళ్ళట్లేదు, రాక్షసి బుద్ధి చెప్పడానికి వెళ్తున్నావు.